హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. కాదు సార్, ఇప్పుడు దాకా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చుకున్నారు, చాలా మంది మిమ్మల్ని అడిగి ఉన్నారు. మీకు చాలా అమితమైన, మీకు చాలా ఇష్టమైన కోట గారు గురించి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే సార్. అసలు మీరిద్దరూ ఫస్ట్ కలిసి చేసిన సినిమా ఏంటి సార్? అదే ఇప్పుడు కోట గారికి ప్రతిఘటన ఫస్ట్ పిక్చర్. ప్రతిఘటనతో ఆయన బ్రేక్ స్టార్ అయ్యాడు. నాకు అంకుశం బ్రేక్ ఇచ్చిన సినిమా. ఈ రెండింటి మధ్య ఒక 17-8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏమో తేడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆయన సినిమా యాక్టర్ అయింది కనుక నాకు తెలుసు కోట గారు అనేట ఆయన మంచి యాక్టరు. ఆహ్నా పెంగంట ఇవన్నీ వచ్చినాయి, ప్రతిఘటన చూసిన నేను కనుక నాకు ఆయన యాక్టర్ అని తెలుసు. నేను తెలియదు. నేను అంకుశం రిలీజ్ అయిన 4వ సినిమా 5వ సినిమానే కోట గారి కాంబినేషను బొబ్బిలి రాజా సినిమా ఫస్ట్ కాంబినేషన్. అసలు ముఖం చూసుకున్నది కూడా ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. సరే ఆయన నాకు తెలుసు, కొన్ని సినిమాలు చూసినా కాబట్టి కనుక నేను తెలియదు. ఫస్ట్ డే నువ్వేనా అంకుశంలో బాగా చేసినాడు కదా అన్నారు అంతే. ఓకే. తర్వాత నేను బాగా క్లోజ్గా ఉన్నాను, నమస్కారం సార్ అయిపోయింది ఆ క్యారెక్టర్. మళ్ళీ ఇంకొక 2-3 సినిమాలు 5-6 సినిమాలు కూడా కలిసి చేశాము. ఆ తర్వాత మామగారు నుంచి మామగారు లోపలనే మేము బాగా క్లోజ్ అయిపోయాం. ఓకే. బాగా కలుసుకోవటం, మాట్లాడటం, నా ప్రవర్తన, నేను ఇచ్చే రెస్పెక్ట్ అవన్నీ నచ్చినాయి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను కాదు, నాకు అలవాటు లేదు. నా క్యారెక్టర్ ఏంటో, నేనేంటో, చేయటం ఏంటో, సైలెంట్గా ఉండటం ఏంటో తప్ప నేను దాంట్లో దీంట్లో దూరటం కాదు. అందుకని నచ్చింది కాబట్టి ఇక మామగారి నుంచి అన్నదమ్మలం అయిపోయాను. ఇక బాగా క్లోజ్ అయిపోయాను. ఆయనకు బాగా నచ్చిన నేను ఆయన కాంబినేషన్లో నేను చేసుడు, ఆయన చేసుడు, మా ఇద్దరి ఆయన ఒకటంటే నేను ఒకటి అనుడు. తర్వాత మేమిద్దరం నేను ఇట్లా చేస్తాను, నువ్వు ఇట్లా చేయని మాట్లాడుకుని చేసుకునేది. అందులో నేను చెప్పిన సజెషన్లు నచ్చేటివి, కొన్ని నేను చెప్తే కూడా వినేటోడు. నేను సీనియర్ నటు, నువ్వేంటో నాకు చెప్పేది అట్లేదు. కరెక్టరా, బాగుంటారా, నేను ఇట్లా చేస్తారా, నువ్వు ఇట్లా చేయమన్నావు కదా, నువ్వు ఇట్లా చేయరా, అట్లా మేము ప్లాన్ చేసుకునేటోళ్ళం. ప్లాన్ చేసుకుని డైరెక్టర్ రెడీ అనగా రెడీ అని చేసేది, ఓకే అనేది. అంతే తప్ప బాగలేదు నువ్వు ఇట్లా ఏనాడు మమ్మల్ని ఇది బాగలేదు ఇంకొకటి 1 more చేద్దామని ఏ డైరెక్టర్ అనలేదు. ఒకటే టేక్ ఓకే. ముందే అక్కడ రిహర్సల్ చేసుకున్నాం కదా, ప్లాన్ చేసుకున్నాం కదా, సీన్లు ఎక్కడ కొట్టేవాళ్ళం. సార్ రీసెంట్గానే నేను నైట్ అనుకుంటా ఒక సీన్ చూసాను సార్. యాక్చువల్ మీ ఇద్దరిది, అన్న ఇది చెట్టు కదా, ఇది గడ్డి కదా, దాన్ని ఎందుకు ఇలాగ అన్నారు అది ఇది అని చెప్పి మీరు డిఫరెంట్ మోడ్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు. నువ్వు అందగాడివి, బ్రహ్మదేవుడు నిన్ను ఇలా మర్చిపోయాడు, అలా ఉంచేశాడు అని ఇంత కన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు ఆయన నిన్ను అటు చూడు అనగానే ఒక తన్ను అసలు మీ ఇద్దరితో కాంబినేషన్లో దెబ్బలు కూడా ఎక్కువ తింటూ ఉండేవారు కదా సార్. అంటే యాక్షన్ అమ్మా. అదే నేను తిరుపతి వెళ్ళాలి తణుకు నుంచి. నేను మధ్యాహ్నం కంప్లీట్ చేసి ఈ వర్క్ నేను వెళ్ళాలి తిరుపతి బై కార్. నేను టెన్షన్లో ఉన్నా. ఆ టెన్షన్లో కూడా మళ్ళీ మా కాంబినేషన్. ఓకే. అయితే లాస్ట్ షాట్ నన్ను తన్నగానే కట్ట మీద నుంచి కిందికి వెళ్తాను. కిందికి వెళ్ళటం కాదు, నాకు నేను కిందికి వెళ్ళి కారెక్కి వెళ్ళిపోవాలి ఆ షూటింగ్కి. ఓకే. అందుకని నేను ముందే చెప్పిన, అన్న నువ్వు తనగానే నేను కింద పడిపోయినట్టు దొర్లుకుంటూ పల్టీలు కొట్టుకుంటూ పోయినట్టుగా పోయి నేను వెళ్ళిపోతానని డైరెక్ట్గా చెప్పేసిన. వద్దు, దెబ్బలు తగ్గుతాయి, వద్దు, నీకెందుకు సార్ నేను అని యాక్షన్ అన్నాడు. అన్న ఇప్పుడు అని ఇట్లా అని ఇది మరి ఇది ఇవన్నీ అని అది తంతాడు. తన్నగానే పడిపోయి పొర్లుకుంటూ పోయి కారెక్కి బాయ్ అనుకుంటే వెళ్ళిపోయాను. ఓకే. కానీ అందరు ఫీల్ అయ్యారు, ఏమైనా దెబ్బలు తగినవేమో, అట్లా పడిపోయింది ఏంటి, అట్లా మేము అవన్నీ చూసుకుంటాం. పని గురించి ఆలోచించాం. రైట్. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videosకి
కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Olga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.